శరణ్యకు అనుకోకుండా కాలు వెనకడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ శరణ్య ఏమైందమ్మా అని చెప్పి ఆనంద్ భైరవి అడుగుతూ ఉంటుంది. ఏంటో తెలియదు అత్తయ్య, సడన్గా కాలు బెనికింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్యను జాగ్రత్తగా గదిలోకి తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ శరణ్యను జాగ్రత్తగా గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. నడవడానికి శరణ్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. మెట్లు కూడా ఎక్కలేకపోవడంతో దర్శన్ శరణ్యను తన 2 చేతులతో మోస్తూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య దర్శన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పర్వాలేదని చెప్పి దర్శన్ శరణ్యకు సైగ చేస్తూ ఉంటాడు. అలా బెడ్రూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత శరణ్యను ఒక చోట కూర్చోబెట్టి తను మోకాల మీద కింద కూర్చొని కాలివ్వు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు ప్రతిరోజు కూడా నాకు ఎన్నో సేవలు చేస్తావు, ఆ సేవలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి, మరి అటువంటప్పుడు నీకు ఈ మాత్రం కూడా నేను చేయలేనా అని చెప్పి దర్శన్ శరణ్య కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. దర్శన్ చూపిస్తున్న ప్రేమకు శరణ్య ఎంతగానో మురిసిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సమీర వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దర్శన్ శరణ్య మీద ప్రేమ చూపించడం తట్టుకోలేకపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.